ఇట్రారా. సార్, నీ పేరేంటి? విక్కీ సార్. కూర్చో. తాగు. లేదు పర్లేదు సార్. తాగరా. సరే, వాళ్ళిద్దరికి ఏంటి సమస్య? ఎవరు సార్? రేయ్, నటించకో. అనితకి వాళ్ళ ఫ్రెండ్స్ కి మధ్య సమస్య ఏంటో అడుగుతున్నారు, చెప్పు. ఆ అనిత అక్క జానిస్ ఒక అమ్మాయితో చాలా క్లోజ్ గా జరుపుకునేవాళ్ళు సార్. ఎందుకో నాకు తెలియదు సార్. ఆ అక్క ఎప్పటి నుంచి జానిస్ తో పరిచయం అయిందో యాస్మిన్, గౌతమ్, ఈసా వీళ్ళు ముగ్గురితో మాట్లాడడం ఆపేసింది సార్. ఓ, ఎవరు నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది? సార్, ఈసా అన్న సార్. ఆ అన్న ఒక రోజు జానిస్ గురించి నా దగ్గర అడగడానికి వచ్చాడు. వాడెందుకు నిన్ను అడిగాడు? సార్, నేను జానిస్ అనే అమ్మాయి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో మ్యూచువల్ ఫ్రెండ్ గా ఉన్నాను సార్. అందుకే సార్ తను హత్య చేసింది తెలిసిన తర్వాత ముందుగా వెళ్లి అన్ఫాలో చేశాను సార్. ఆ జానిస్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో సాతాను గురించి పోస్ట్ చేస్తుంది సార్. ఆ మాయాల గురించే తను ఎప్పుడు రాస్తుంది సార్. అది మాత్రమే కాకుండా ఆ అమ్మాయి సాతాన్ని మొక్కుతారన్న మాటలో ఒక ఆట ఆడుతుంది చూడండి సార్. ఇప్పుడు నేను విషయానికి వస్తాను సార్. ఈసా నా జానిస్ గురించి తెలిసిన తర్వాత అనిత వాళ్ళ అమ్మ దగ్గర మొత్తాన్ని చెప్పేశాడు సార్. దీని వల్ల వాళ్ళ మధ్య ఒక పెద్ద గొడవ అయింది సార్. ఆ తర్వాత వాళ్ళు మీట్ చేయడం ఆపేశారు, మాట్లాడడం కూడా ఆపేశారు సార్. అప్పుడే హఠాత్తుగా టెరెస్ లో ఒక రోజు నిల్చున్నప్పుడు ఒక బండి సద్దు వినిపించింది సార్. ఎవరని వెళ్లి చూస్తే మన లీడరు. ఏంటి లీడరా? అవును బ్రో. సార్ 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 ఒక ఫ్లో లో చెప్పాను సార్. వదలండి సార్. సార్ సార్ ఫ్లో లో చెప్పాను సార్. సార్, ఆ రోజు ఆ జానిస్ పిల్ల అనిత అక్కతో వచ్చింది సార్. ఏం మాట్లాడారో ఏమన్నా తెలుసా? లేదు సార్. ఆ తర్వాత ఇంట్లోపలికి వెళ్ళిపోయారు సార్. అక్కడ వెళ్ళి కూర్చో, పిలుస్తాను. వెళ్ళు. సరే సార్. డేవిడ్ సార్. వీడిని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో వదిలేసి నువ్వు అక్కడే వెయిట్ చేయి. ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటే నేను ఫోన్ చేస్తాను. ఓకే సార్. వెళ్ళు. సార్, మీరు ఒక ఫోటో చూపించి అనిత మెళ్ళోన మార్క్స్ గురించి అడిగారు కదా, ఇట్స్ ద సేమ్. నేనది ఈజీగా రికగ్నైజ్ చేయగలిగాను. ఓవర్ ద టైం ఆ స్కార్స్ తగ్గిపోయాయి, అంతే. అనితకి ఇలా జరిగిన వెంటనే మీరు ఒక డాక్టర్ని కన్సల్ట్ చేసి ఉండాల్సిందే. లేదు సార్, we were going to, but Richard didn't feel safe. మాకు తెలిసిన ఒక హీలర్ ఉన్నారు, మా హస్బెండ్ ఫ్రెండ్. అట్లీస్ట్ ఎవరో ఒక డాక్టర్ తో మాట్లాడుంటే యుల్ హ్యావ్ అట్లీస్ట్ సమ్ మెడికల్ రిపోర్ట్. దాని ద్వారా తను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో మనం తెలుసుకుండేవాళ్ళం. ఎనీవే, రేయ్, ఏం చేస్తున్నారా? ఒకటి ఫోన్ కట్ చేయి లేదా ఎత్తి మాట్లాడరా. ఎవరు అది ఫోన్ లో? సార్, ఈసా అన్నా సార్. తీసి మాట్లాడు. నీ అబ్బా ఎక్కడ్రా ఉన్నావు? అన్నా, నేను అక్కడే వస్తున్నానన్నా. నువ్వు ఎక్కడ ఉన్నావన్నా? నేను ఇక్కడికి వచ్చేసాను రా. నువ్వు అదన్నా అన్నా. ఎక్కడ? అయ్యో అన్నా, గౌతమ్ అన్న సెకండ్ లైన్ లో వస్తున్నాడు. ఇలా చూడు, గౌతమ్ కి మాత్రం ఏదైనా చెప్పావనుకో చంపేస్తాను నిన్ను. వాడికి ఏదో ఒకటి సర్ది చెప్పరా. నన్నేం చేయమంటారు? ముందు త్వరగా ఇక్కడ వచ్చేయడు. వాడు వస్తే ఏం చేస్తావురా? సరేనా సరేనా, నేను మాట్లాడతాను. త్వరగా రా. హలో రే విక్కీ, ఎక్కడ్రా ఉన్నావు? ఎన్నిసార్లు చెప్పండి. ఆ ఈసా గాడు ఎక్కడికి వెళ్ళాడు? వాడితో పాటు నేను ఫ్రెండ్ తో మాట్లాడుతున్నానన్నా. ఇద్దరికి కాల్ చేసినా బిజీ బిజీ అనే వస్తుంది. ఏంటి అన్నా, నిజంగా లేదన్నా. చేతిలో దొరికారంటే ఇంకా అయిపోతారా మీరు? ఈ అనిత సమస్య వల్లే ఇంత దూరం వచ్చి నించున్నాడు వాడు. వాడు నిన్ను చూడడానికి వస్తున్నాడని నాకు బాగా తెలుసు. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు నాకు కరెక్ట్ గా చెప్పు. వినిపిస్తుందా? నేను వస్తా అక్కడికి. నా దగ్గర ఆట వినిపిస్తుందా? వినిపిస్తుందా? ఏం చేస్తున్నారా? సార్, ధూల్పేట దాకా వెళ్ళాలి సార్. వెళ్ళండి సార్, అక్కడ ఒక పెద్ద సమస్య సార్. ఏం సమస్య రా? సార్ వెళ్ళండి సార్, నేను వెళ్ళేదాకా చెప్తాను సార్. So, Mr. David, somewhere around 1 to 1:30, మీరు అనిత నేబర్ విక్కీ అనే విఘ్నేష్ ని ఇంటికి తిరిగి తీసుకువెళ్లేటప్పుడు ఏం జరిగింది? అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మీరు తనని ఇంటికి తీసుకువెళ్లకుండా ధూల్పేటకి తీసుకువెళ్లారు.
ఎందుకు? మేము విక్కీని విచారణ చేసినప్పుడు ఒకటి కన్ఫర్మ్ చేశాం. ఏంటది? అనితకి వాళ్ళ ఫ్రెండ్స్ కి జానిస్ బాగా తెలుసు. అది మాత్రమే కాకుండా ఈ కేసులో ఇంకొకడు ఇన్వాల్వ్ అయ్యాడు. టు బి క్లియర్, విక్కీ, ఈసా వాడి ఫ్రెండ్ గౌతమ్ ఇద్దరు దేని గురించో ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. మాకు దొరికిన చిన్న చిన్న క్లూస్ ని బట్టి ఒక లింక్ ని ఫామ్ చేసి ఈ కేసు యొక్క ఫస్ట్ అక్యూస్ ని మేము చేరుకున్నాం. వాడొక లోకల్, ఏరియాలో వాడిని షబీర్ బాయ్ అని పిలుస్తారు. అబ్బా, ఎండ చంపేస్తుంది, నా వల్ల కావట్లేదు. ఏ పెద్దయినా ఏదో పక్కకి నడు. ఏ పిల్లలు, ఈ ఎండలో ఎలా ఆడుకుంటున్నారా? వచ్చేసావా? షాప్ తెరిచిపెట్టి ఎక్కడికి వెళ్ళావరా? అబ్బా, నేను నీ కంటికి ఫిగర్ లా కనిపిస్తున్నాను రా, వెనకాలే వస్తున్నావు. అనిత జానిసో బాగా క్లోజ్ ఫ్రెండ్సా? సార్, రీసెంట్ గానే వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయ్యారు సార్. నాకే అమ్మాయి జానిస్ అనితతో ఫ్రెండ్షిప్ చేయడం అసలు నచ్చలేదు. అనితకు ఒక విషయం నచ్చితే దాని మైండ్ మార్చడం చాలా కష్టం. ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ కి ఆకల్ టెస్ట్ చేస్తారా సార్? యూ హ్యావ్ నో ఐడియా వాట్ యు ఆర్ ఇంటూ. ఇదే సార్ వాళ్ళు ఎప్పుడు డిస్కస్ చేస్తారు. షీ వాస్ ఇంటూ ఆల్ దీస్ డార్క్ టాపిక్స్. హీలర్, ఆయన పేరేంటి? డొనాల్డ్ హలోవీ. నేను ఆయన మీట్ అవ్వాలి. సార్, ఐ ఫీల్ వెరీ అన్కంఫర్టబుల్ విత్ హిమ్. మీరు రావద్దు, నేను వెళ్ళి పర్సనల్ గా మీట్ అవుతాను. ఓకే సార్.